స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణం, వేదిక, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టారు. సీఎం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సభా ప్రాంగణంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సీఎం పర్యటన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, భద్రతా చర్యలు ఏ స్థాయిలో చేపట్టారు, పూర్తి వివరాలను మా ప్రతినిధి సంతోష్ కుమార్ అందిస్తారు. స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీకి సర్వం సిద్ధమైంది. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ అయితే ఇక్కడ నుంచే మరికాసేపట్లో మొదలవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఈ సభా ప్రాంగణానికి వచ్చి ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా జన సమీకరణకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం 1,00,000 మందితో భారీ జన సమీకరణను ఏర్పాటు చేయబోతున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కందిలోని ఐఐటి క్యాంపస్కి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ నుంచి కాన్వాయ్లో సంగారెడ్డి ఐబీ చౌరస్తాకి చేరుకుంటారు. అక్కడ నెహ్రూ మరియు రాజీవ్ గాంధీల విగ్రహాల ఆవిష్కరణ చేసి అక్కడ నుంచి ఈ అంబేద్కర్ స్టేడియానికి అయితే ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఆ ముఖ్యమంత్రి చేరుకున్న తర్వాత 2:50 నుంచి 3:30 వరకు అయితే సీఎం ప్రసంగం అయితే కొనసాగబోతుంది. ఇక్కడ వచ్చిన ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను అయితే కేటాయించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. వేదికకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా ఇక్కడ నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేక పాసులు కేటాయించి ప్రత్యేకంగా అందరికీ కూడా ఇక్కడ తనిఖీలు చేపట్టిన తర్వాతనే లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వేదిక దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఇక్కడ లోపల పంపించడం జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే 10 మంది లబ్ధిదారులకైతే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారు. ఈ సీఎం పర్యటన నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లను గత 4-5 రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికైతే ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ప్రతిష్టాత్మకత తీసుకుందో ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభం అవడం సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా హర్షమైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మోహన్తో సంతోష్ కుమార్, రాజ్ న్యూస్, సంగారెడ్డి నుంచి.